17 పార్లమెంటు స్థానాల్లో 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. 5 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం ఒక స్థానం గెలిచేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటి 4 స్థానాలు చాలా టైట్ ఫైట్లో నడుస్తున్నాయి. ఆ టైట్ ఫైట్లో 3 కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఒకటి బీఆర్ఎస్కి వస్తుందా లేక బీజేపీకి వస్తుందా అనేటువంటి దాంట్లో చూడాల్సినటువంటి అంశం ఉంది. మొత్తానికి ఇక్కడ మనం గమనిస్తే బీజేపీ పార్టీకి గెలిచేటువంటి చాలా స్థానాల్లో వాళ్ళకి ఒక సీటు కూడా లేదు. ఒక్క సీటు కూడా లేదు. బండి సంజయ్ గారికి ఒక సీటు కూడా లేదు. అది లేదు. మల్కాజ్గిరి చెప్తున్నారు అక్కడ ఒక సీటు కూడా లేదు. మరి ఈ ఎక్కడైతే ఒక సీటు కూడా లేని దగ్గర బీజేపీ చేవెళ్ళ ఒక సీటు కూడా లేదు. మరి అక్కడ 7కి 7 స్థానాలు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యే స్థానాలు, అక్కడ బీజేపీ ఎంపీలు గెలిచేటువంటి పరిస్థితి ప్రభావవంతంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ చూడాలి, రాజకీయాలలో ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఎందుకనో మనం గతంలో కూడా చెప్పాం, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి జరుగుతూ ఉంది అనేటువంటిది. వాళ్ళు ఎవరూ వినలేదు. వాళ్ళు మామూలుగా జనం మాట అప్పుడు వినలేదులేండి. అసలు ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే వారు మరింతగా పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు నిలబెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నానికి అడుగులు వేస్తున్నారు. కానీ ఓటర్లో నిలబడేటువంటి పరిస్థితి కనబట్టలేదు. కారణం ఎందుకు అని అంటే దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి ఉంది. మనం కేసీఆర్ గారిది ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నన్ను కూడా జైల్లో పెట్టాలని చూశారు బీజేపీ వాళ్ళు, అట్లాగే కవితను కూడా అన్యాయంగా అక్రమంగా దారుణంగా ఇరికిచ్చి లిక్కర్ కేసులో జైల్లో పెట్టారు అన్నారు. ఆయన అన్నారు. మరి బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఎందుకు వెళ్తుందండి? కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలని చెప్పని భావించున్నప్పుడు, అన్యాయంగా కవిత గారిని జైల్లో పెట్టినప్పుడు, మరి ప్రజలు అన్యాయం చేసింది బీజేపీ అని భావిస్తే మరి బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వెళ్ళకూడదు కదా. మరి ఎందుకు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది? ఏంటి రీజను? ఏంటి కారణం? అంటే కేసీఆర్ గారు చెప్పింది నమ్మట్లేదా, లేదా బీజేపీ చేసిన పని కరెక్టు అని భావిస్తూ ఉన్నారా, బీజేపీ చెప్పింది నిజము అని భావిస్తున్నారా, లేక బీజేపీ సెంటర్లోనే రావాలి అని చెప్పని ప్రజలు భావించి బీఆర్ఎస్ ఓట్ని అటు డైవర్ట్ చేస్తున్నారా? ఇట్లా చాలా అంశాలను లోతుగా అధ్యయనం చేస్తే కనుక ఎక్కడ కేసీఆర్ గారి మాటని, కేసీఆర్ గారి ఆలోచనని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే స్వీకరించట్లేదు. ముందు వాళ్ళకు వాళ్ళే అన్వయించుకోవట్లేదు. వాళ్ళు ఓకే మన కేసీఆర్ గారనే ఉంది, ప్రేమ ఉంది ఆయన మీద, ఆప్యాయత ఉంది, ఆయనంటే గౌరవం ఉంది, ఆయనంటే భయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అటువైపుగా లేరు. ఆయన ఎందుకు బయటికి వెళ్ళాడు ఇప్పుడు బస్సు ఎక్కి? మొన్న మరి 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు హెలికాప్టర్ కదా జుజ్జని అటు దిగేది, మళ్ళీ అటు జుజ్జని అటు దిగేది. జనానికి కూడా చాలా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు, ఏది బాగా గ్యాప్. ఆయన వస్తూ ఉంటే అందరూ చాలా పక్కకి ఎడంగా భయంగా ఏదో సింహం వచ్చింది, సింహం దగ్గరికి వెళ్తే వేసేసి దెబ్బ అన్నట్టుగా ఉన్నారు. మరి అలా ప్రేమ పోయింది, భయం వచ్చింది, భయపెట్టాడు ఆయన. వాళ్ళు దగ్గర రావాలని ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకోవాలా, జనం దెబ్బేసేసారు. మరి ఈ రోజున ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాడు, దగ్గరికి వెళ్తున్నాడు. కానీ దగ్గరగానే ఉండండి, కానీ ఇది మనకు సంబంధించిన ఎలక్షన్ కాదు కదా, ఇది పెద్ద ఓటు అని అంటే పార్లమెంట్ ఓటు, చిన్న ఓటు అంటే అసెంబ్లీ ఓటు. అందుకని చిన్న ఓటు వచ్చినప్పుడు చూద్దామని పెద్ద ఓటు అంటే వేసేద్దామని అనే దాంట్లో ఉన్నారు. అది ఎవరికి వెయ్యాలి అని అంటే అది రేవంత్ రెడ్డి గారికి వెయ్యాలా? రేవంత్ రెడ్డి గారికి వేస్తే రేవంత్ రెడ్డి గారు మరింత బలం చేయటం వలన ఇక్కడ బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డి గారికి వెయ్యాలా, లేక బీజేపీకి వేసి మోదీ గారిని మరింత బలపరచాలా అన్న దాంట్లోనే ఉంది. రెఫరెండంగా చూస్తానని చెప్పని అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు కూడా. మరి ఇవన్నీ గమనించుకోవాల్సిన అంశం. కానీ మరో పక్కన రేవంత్ రెడ్డి మరి తెలంగాణకి బీజేపీ ఏం చేయలేదు అన్న అంశాలు కూడా ఆయన ప్రజలోకి తీసుకువెళ్తున్నారు. సో ఆ అంశాలను బేస్ చేసుకుని మరి ఏమన్నా కాంగ్రెస్కి ఏమన్నా డైవర్ట్ అవుద్దా అనేది. రైట్. సుధాకర్ గారు ఉన్నారు సార్. రైట్ సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి ఓవరాల్గా చూసినప్పుడు అంటే 17 పార్లమెంటు స్థానాల్లో అంటే ఒక అంశం కనపడుతుంది. పాపం కేసీఆర్ గారు అయితే ఇంకా మనం పాపం అంటున్నాం కానీ ఇంకా ప్రజలు పాపం అంటలా. అంటే మనమేమో ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉంది, అభిమానం ఉంది.
సమర్థవంతమైనటువంటి నాయకులు ఆయన సమర్థవంతమైన నాయకుడు. కానీ ఆయన 2019 నాటికి ప్రజలకు దూరం అయిపోయాడు. 2023 నాటికి 19 నుంచి 23కి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడంతో ఆయన మీద ఉన్నటువంటి ఇది పోయింది అందరికీ. ఇది పోయింది. ఊరికేది ఇప్పుడు ఏదో మనం మాయ మాటలు చెప్దాం, మళ్ళీ కాంక్రీటైజ్ చేద్దామంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అట్లాగే చెబుతుంటారు. సార్ మీరు తోపరో, మీరు సూపరో, మీరు లెగిస్తే మీరు మనిషి కాదు, మీరు లెగిస్తే మొత్తం ఢిల్లీ గదగదలాడిపోయిద్ది, మీరు కనుక దేశవ్యాప్తంగా తిరిగితే మీరు ప్రధానమంత్రి అయిపోతారని అట్లా చెప్పే కదా. ఆయన ఇక్కడి నుంచి కారులు ర్యాలీలు పెట్టించి, బస్సులు పెట్టించి, ఏడు నుంచి రాష్ట్రాలు తిప్పి మొత్తాన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి లీడర్లను కొనక్కొచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని జెండాలు కప్పించి పార్టీలు చేపించి వాళ్ళందరినీ తీసుకుపోయి కూర్చోబెడితే వాళ్ళు ఏం చేశారు? ఎలక్షన్ పోయిన మరునాడు ఎవడు కనపడలేదండి బాబు. మరి ఆ పనంతా చేపించింది ఎవడండి? ఎవరు చేయించారు? నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉండిద్ది, నిజం ఎప్పుడు బాధగానే ఉండిద్ది. మన నిజం చెబితే వాళ్ళకి కొంచెం అన్కంఫర్ట్గానే ఉండిద్ది. నాయన నిజం నమ్మన్నారంటే నన్ను నమ్మే పరిస్థితి లేదు. ఏం చేస్తాం? ఎవరైనా ఏం చేస్తారు? పోయిన తర్వాత ఇప్పుడు పాపం ఆయన స్థాయికి ఆయన ఇప్పుడు ఈ వయసులో ఆ బస్సు ఎక్కి కాలు దెబ్బ తగ్గే ఓ పక్క, బస్సు ఎక్కి పాపం ఊరూరి తిరగటం అంత ఇబ్బంది కదా. సరే, అయినా కానీ ఈ ఓటు ఆయనకి వేయటానికి ప్రజలు ఇష్టంగా లేరు అనేది అర్థమవుతుంది. సరే, ఓకే సుధాకర్, ఏంటి 17 పార్లమెంటు స్థానాల్లో ఏంటి, ఎలా చూడాలి, ఏంటి, ఏది ప్రభావం కనపడుతూ ఉంది, ఏ అంశాలు ప్రభావం కనపడుతున్నాయి సుధాకర్? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17 పార్లమెంటు స్థానాల్లో ముఖ్యంగా 2 జాతీయ పార్టీలు, ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, 2 రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అదేవిధంగా ఇటీవలే అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పుడు 1-2 ఉంటే ఎన్నికల ప్రచారం ప్రారంభమై రోజు రోజు కొనసాగుతున్న కొద్దీ అది ఇంకో టర్న్ తీసుకుంది. అదేవిధంగా మరో 4 రోజులు మాత్రం ప్రచారం ఉంది సార్. 8, 9, 10, 11. 11వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. ముగిసిన తర్వాత 12వ తేదీ నుంచి 13వ తేదీ అంటే 36 గంటల పాటు ప్రలోభాల పర్వం కామన్గా ఉండేది. ఇది ప్రలోభాల పర్వం. ఎవరు పోల్ మేనేజ్మెంట్ ఎక్కువ చేస్తే ఆ పార్టీ కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే రకంగా చూసినట్లయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హెమాయమీలు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సార్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హెమాయమీలు ఉన్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో హెమాయమీలు ఉన్నారు, బీఆర్ఎస్లో చాలామంది ఎంఐఎంలు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి, గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అందుకు అనుగుణంగా అగ్రనాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ నుంచి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వచ్చారు. ఇప్పటికే ఒక దఫా ప్రచారం ముగిసింది, మళ్ళీ ఆయన వస్తున్నారు. దీంతో పాటు ప్రియాంక గాంధీ పర్యటన ఉండే సార్, అది కొద్దిసేపటి క్రితమే ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారాన్ని అంతా తన భుజస్కంధాలపైన వేసుకొని తిరుగుతున్నారు. ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఆయన 3 బహిరంగ సభలను అటెండ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు అది కొనసాగుతుంది. అంటే మొత్తం 51 సభలు ఆయన అటెండ్ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లను సాధించాలి, తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించాలి, 5 సంవత్సరాలు ప్రజలకి తాను అనుకున్న విధంగా పాలన అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పోతుంది సార్. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఇటీవల ఎదురైన చేదు అనుభవాలు, 39 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 3 ఎమ్మెల్యేలు చేజారిపోయారు, 5 సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీ మారిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కొంత స్తబ్దుగా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పైన వరుస అవినీతి ఆరోపణలు, కేసులు, విచారణలు ఇదంతా నడుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్కి పునరుత్తేజం తీసుకురావాలి, క్యాడర్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా కేసీఆర్ బస్ యాత్ర వేసుకొని బయలుదేరారు. 10వ తేదీ వరకు ఆయన బస్ యాత్ర కొనసాగుతుంది. మెదక్లో ఆయన బస్ యాత్ర పూర్తవుతుంది. అదేవిధంగా కేటీఆర్ హైదరాబాద్ 4 పార్లమెంటు పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 పార్లమెంటు స్థానాలు ఉంటే ఇక్కడ ఎక్కువగా ఆయన ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నారు. మెదక్ పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా గెలిపించుకో లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. ఇలా కొనసాగుతున్న క్రమంలో మహాన్యూస్ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్ నాడి, అదేవిధంగా మహాన్యూస్ టీంతో పాటు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాలు అందరి నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హవా కొనసాగించబోతుంది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఏ విధంగానైతే 64 అసెంబ్లీ స్థానాలను సాధించి అధికారాన్ని చేజిక్కించుకుందో, ఈసారి అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవసరం అనుకుంటే డబుల్ డిజిట్ కూడా చేరే అవకాశం ఉంటుంది. 7 స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతుంది. మరో
3 స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఒక అభిప్రాయ సేకరణ జరిగింది సార్. ఎట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పటికీ ఆ పార్టీ ఈసారి అనూహ్యంగా ఊహించని విధంగా 5 నుంచి 6 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతుంది. ఇక గెలిచి ఆ పార్టీ కూడా తన ప్రభావాన్ని చాటుకోబోతుంది. బీఆర్ఎస్కు 39 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఆ పార్టీ కనీసం 6 నుంచి 7 పార్లమెంటు స్థానాలు గెలవాలి. కానీ ఎందుకో ఆ పార్టీ గెలిచే అవకాశం లేదు, లేకుంటే చతికిలబడిపోతుంది. ఆ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారనే అభిప్రాయ సేకరణ ఖచ్చితంగా తెలుస్తుంది సార్. ముఖ్యంగా మనం చూసినట్లయితే సార్ మల్కాజిగిరి పరిధిలో 7కు 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సికింద్రాబాద్ పరిధిలో 7లో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చేవెళ్ల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెదక్ పరిధిలో 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ 4 చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు తన ప్రభావాన్ని చూపెట్టలేకపోతున్నారు, ముందంజలోకి రాలేకపోతున్నారు. మల్కాజ్గిరిలో ఆర్ఎల్ఆర్ రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు, సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ ఉన్నారు, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు, అదేవిధంగా మెదక్లో వెంకటరామరెడ్డి ఉన్నారు. ఇలాంటి నాయకులు కూడా ఎందుకో ప్రభావాన్ని చూపలేకపోతున్నారు. ఆ పార్టీ ఎన్నికల తర్వాత అవాస్ పాలేదవుతుందో అదే కంటిన్యూ అవుతుందా అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలిచి మరో 3 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టుగా టఫ్ ఫైట్లో ఒకవేళ ఈ 4 రోజులు ప్రచారం ఉంది సార్, ఆ తర్వాత 36 గంటలు మిగతా వ్యవహారాలను కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ట్రెండ్ ఎటైనా మారవచ్చు. అదేవిధంగా ఓటర్ నాడి ఇవన్నీ వ్యవహారాలు ఉంటుంది. మొదట ప్రచారం ప్రారంభమైనాక ఒకటి ఉంటాయి సార్, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేస్తుందంటూ చాలా బలంగా ఆయన తీసుకోపోగలుగుతున్నారు సార్. ఎందుకంటే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఓటర్లు అధిక సంఖ్యాకులు ఉంటారు, అధిక భాగం సింహభాగం వీరే ఉంటారు సార్. వారిపైన ఈ ప్రభావం ఏమన్నా పడుతుందా? ఒకవేళ ప్రభావం పడితే అది బీజేపీకి కొంత ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి కొంత ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన చాలా బలంగా తీసుకుపోతున్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమికి సంబంధించి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా రిజర్వేషన్ల రద్దు అనేది ఒకటి ఉంది. రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి ఆయన కొన్ని ఆధారాలతో సహా చూపెట్టాడు. అప్పుడు వేసిన ఒక కమిటీకి సంబంధించిన ఆ నివేదిక బయటికి రాలేదు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన అగ్రనాయకులు రిజర్వేషన్లు రద్దు చేయాలి, పూర్తిగా భారతదేశంలో రిజర్వేషన్లు అవసరం లేదనే స్థాయిలో వారు మాట్లాడిన మాటలు వీటన్నింటినీ ఆధారాలతో చూపెట్టారు. కాబట్టి అది ప్రజలలోకి ఏమన్నా వెళ్తుందా? వెళ్ళే పరిస్థితి అయితే దాదాపుగా కనిపిస్తుంది. రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయపడుతున్నారు. అది కనుక బలంగా వెళ్ళినట్టయితే కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే ఎడ్జ్లో ఉందో సార్, భువనగిరి లేకుంటే మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్ ఇలాంటి స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ వచ్చి పైకి వచ్చే అవకాశం ఉంటుంది సార్. మొత్తంగా చూసినప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరగటం అధికారంలో ఉంది కాబట్టి ఓకే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పెరగటం ఓకే. 2014లో 11 ఎంపీ స్థానాలు వచ్చి, 2019లో 9 ఎంపీ స్థానాలు వచ్చి, ఇప్పుడు ఒక ఎంపీ స్థానం కోసం కింద పైన బట్టం ఏంటి బీఆర్ఎస్ పార్టీ? అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి, ఎలా చూడాలి? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో కార్యకర్తల పునరుత్తేజం తీసుకురావాలి. 60 లక్షల సైన్యం ఉంది మాకని చెప్తుంటారు. ఎప్పుడైనా బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు 87 లక్షలు కదా, 80 లక్షలు సార్. 87 అంటే మొన్న 92 లక్షల ఓట్లు కాంగ్రెస్కి వస్తే బీఆర్ఎస్కి 87 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 80 వాళ్ళ సభ్యత్వం సార్, అది 60 లక్షల సభ్యత్వం ఉంది మాకు తెలంగాణ రాష్ట్రంలో. 60 లక్షల సభ్యత్వం ఉంది కాబట్టి పోతే తెలుగుదేశం కూడా 2019లో అదే చెప్పింది. అవును సార్, అవును. మరి అంత సభ్యత్వం ఉంది మాకు, పోతే లీడర్లు పోతున్నారు కాబట్టి క్యాడర్ ఎటు పోవట్లేదు. క్యాడర్ ఉన్న పార్టీ ఎప్పుడు నష్టపోలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ మాట్లాడిన మాటలు సార్ ఇటీవల, కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం పూర్తి అయిపోయింది. ఆ పార్టీ ఇక గెలవదు అనుకున్న స్థానంలో మళ్ళీ గెలవలేదా, బీఆర్ఎస్ కూడా డోకా ఏం లేదంటూ ఆయన మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు సార్. పార్లమెంట్ ఎన్నికలు అనేది జాతీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికలు. బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే మోడీ మరోసారి ప్రధాని కావాలి, అదేవిధంగా ప్రధాని అయితే ఆయన చేసిన విప్లవాత్మకమైన మార్పులు అదంటూ బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర పాలన, సమర్థమైన ప్రధాని, లేదంటే మరో అంశాలు ఇండియా కూటమి. కానీ బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం. ప్రాంతీయ పార్టీ, అందులో ఇటీవలే 39 ఎంపీ స్థానాలను గెలిస్తే చాలామంది వలసబాట పట్టారు. అదేవిధంగా వరుసగా వస్తున్న కేసులు, కవిత లిక్కర్ కేసులు అరెస్ట్ కావడం, ఆమె కూడా సుధాకర్ కేసీఆర్ గారు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను కూడా అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ భావించింది,
అన్యాయంగా కవితని అరెస్ట్ చేశారు, అక్రమంగా చూడండి అని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పోకుండా నిలుపుదల చేసుకునేటువంటి ప్రయత్నంగా చూడాలా? ఒకవేళ కేసీఆర్ అన్న మాటలే బీఆర్ఎస్ క్యాడర్ కనుక అదే స్థాయిలో, కేసీఆర్ అంటే బీఆర్ఎస్కి నాయకుడు ఏ అభిప్రాయంతో ఉన్నారో క్యాడర్ కూడా అదే అభిప్రాయంతో ఉంటే కేసీఆర్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి పోవద్దు సార్, పోకూడదు. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పుడున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడో ఉన్న 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి సుధాకర్, ఇక్కడ గేమ్ ఉంది. బీఆర్ఎస్ల పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు లీడర్లు అందరూ ఏమన్నా కాంగ్రెస్కి చేయి అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాడర్ అంతానేమన్నా బీజేపీకి చేయి అంటున్నారు ఓటర్స్. అంతేనా? అది కూడా ఒక లాజిక్ ఉన్నట్టుంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో అదే పరిస్థితి సార్. సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ చేవెళ్లలో పరిస్థితి ఏంటంటే సార్, కేవలం పోటీ చేసిన అభ్యర్థి ప్రచారానికి పోయినప్పుడే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో. ఎట్ ది సేమ్ టైం ఆ ఎమ్మెల్యే ప్రచారానికి పోయినప్పుడు కార్పొరేటర్లు వెళ్తున్నారు, కానీ కార్పొరేటర్ ఆయన డివిజన్లో తిరగట్లేరు, ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో తిరగట్లేరు, అభ్యర్థి వచ్చినప్పుడు మాత్రమే ప్రచారానికి పోతున్నారు బీఆర్ఎస్లో. అంటే ఇది ఒక రకమైన బలవంతమైన ప్రచారం చేయడం, వారి మనసులో ఒకటి ఉంది, బయటకు ఒకటి చేస్తున్నారు అనేక రాజకీయ వర్గాల్లో ఒక టాక్ ఉంది. వీరంతా ఇంటర్నల్గా కాంగ్రెస్కు చేస్తున్నారు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది సార్.